Okay. Let me know if you can see my screen. Sir, visible. Yeah, okay. Thank you. Okay, so first of all, ClickSense history చూద్దాము. సో ClickSense is not a new tool అండి. ఇది మనకి మార్కెట్లో 1993 నుంచి ఉంది. ఆల్మోస్ట్ 2014 2013 వరకు క్లిక్ వ్యూ అనే టూల్ ఉండేది. సో క్లిక్ వ్యూ ఇస్ ద ఓల్డర్ వెర్షన్ ఆఫ్ ద ClickSense. ఓకే, సో క్లిక్ వ్యూ ఇట్స్ ప్యూర్లీ బిల్ట్ ఆన్ ది Java .NET based, and ClickSense is come up with the HTML background, HTML JavaScript background. So UI వైజ్ మీకు కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటుంది క్లిక్ వ్యూ క్లిక్ సెన్స్, బట్ కోడింగ్ వైజ్ ఇస్ సిమిలర్. క్లిక్ వ్యూలో రాసే కోడే క్లిక్ సెన్స్ లో రాస్తారు, క్లిక్ సెన్స్ లో రాసే కోడ్ క్లిక్ వ్యూలో రాస్తారు. ఓన్లీ యూఐ పార్ట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో ఇంత ముందు అయితే ఇది ఎంటర్ప్రైజ్ వెర్షన్స్ లో ఉండేవి క్లిక్ సెన్స్, బట్ లాస్ట్ 4-5 years నుంచి క్లౌడ్ కూడా మనకి పికప్ అయింది కాబట్టి, సో వీ హ్యావ్ అ క్లిక్ ఐ మీన్ క్లౌడ్ లో కూడా మనకి క్లిక్ సెన్స్ ఉంది ప్రజెంట్. క్లౌడ్ లో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కంపేర్ టు ది ఎంటర్ప్రైజ్ ఆప్షన్స్. ఎందుకంటే క్లౌడ్ లో వాడు ఏ కొత్త ఫీచర్ రిలీజ్ చేసినా కూడా క్లిక్ వాళ్ళు ఇమీడియట్ గా క్లౌడ్ లో వచ్చేస్తుంది. సో లెట్స్ సే వాళ్ళు వీక్లీ అట్లీస్ట్ ఒక 2-3 ఆప్షన్స్ 2-3 కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా మనకి లైవ్ లో వచ్చేస్తుంటాయి క్లౌడ్ లో అయితే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంటర్ప్రైజ్ వెర్షన్స్ అయితే మనం ఎవ్రీ టైం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లైక్ అవర్ ఓఎస్ అప్డేట్, మన మొబైల్లో ఓఎస్ అప్డేట్ ఎలా అయితే వస్తుందో అలా ఎంటర్ప్రైజ్ సిస్టమ్ వాల్స్ అప్డేట్ వచ్చిన ప్రతిసారి దే హౌ టు లుక్ ఫర్ ఆల్ ది పాజిటివ్ నెగిటివ్స్ అండ్ దెన్ దే గో విత్ అప్డేట్. మనం మొబైల్ అప్డేట్ ఎలా చేసుకుంటామో అలా మాన్యువల్ చేసుకోవాలి. క్లౌడ్ అంటే మన చేతిలో ఏముండదు, కంప్లీట్ గా క్లిక్ వాడు హ్యాండిల్ చేస్తాడు. దట్స్ డిఫరెంట్. సో ఇట్స్ మోర్ అబౌట్ లైక్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఇస్ సర్వర్స్ మెయింటెనెన్స్. సో మనము ఎంటర్ప్రైజ్ వెర్షన్స్ అంటే సర్వర్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. మన కంపెనీ వాళ్ళు, మన క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లోకల్లో అన్ని సర్వర్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో వీ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ ది సర్వర్స్. క్లౌడ్ అంటే ఏంటంటే సర్వర్స్ క్లిక్ వాడి దగ్గర ఉంటాయి. ఓన్లీ మనకి యూఆర్ఎల్ ఉంటుంది, ఆ యూఆర్ఎల్ బేక్ చేసుకుంటే మనం లాగిన్ అవ్వాలి. సో ఏ ఇష్యూస్ ఉన్నా వాడే చూసుకుంటాడు. రేపటి రోజున ఏ అప్గ్రేడ్ వచ్చినా ఏది వచ్చినా కూడా వాళ్ళే చేసుకుంటారు. సో ఇట్లా సర్వర్స్ సంబంధించిన ఏదైనా సరే దే విల్ హ్యాండిల్ ఇట్. దట్స్ కాల్ ఇది ఎనీథింగ్, నాట్ ఓన్లీ క్లిక్. క్లౌడ్ అంటేనే అంతే బేసిక్గా. సో ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ మెయింటైనింగ్ ది సర్వర్స్, దే విల్ మెయింటైన్ ది సర్వర్స్. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో క్లిక్ సెన్స్ అనేది అయితే మనకి 2014లో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దాని తర్వాత ఇంకా అప్పుడు బేసిక్ గా ఇనిషియల్ లెవెల్ కాబట్టి చాలా తక్కువ ఫీచర్స్ ఉండేవి. బట్ నౌ ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఎండ్ టు ఎండ్ టూల్ అయిపోయింది. యూ కెన్ యూజ్ ద క్లిక్ సెన్స్ ఫర్ ఎండ్ టు ఎండ్. ఎండ్ టు ఎండ్ మీన్స్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ద సెషన్, ఫర్ ద స్లైడ్స్. అండ్ క్లిక్ సెన్స్ ఇస్ కన్సిడర్ యాజ్ ద లీడర్స్ ఫర్ లాస్ట్ 13 years. అంటే లైక్ ఆల్మోస్ట్ 13 years నుంచి మనకి మ్యాజిక్ క్వాడ్రంట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు సర్వీస్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏ టూల్ మార్కెట్ లో బాగుంది, ఏ టూల్ లీడర్స్ పొజిషన్ లో ఉన్నవి అని. సో దీంట్లో ఓన్లీ టూల్ క్లిక్ సెన్స్ ఇస్ ద ఓన్లీ టూల్ దట్ ఈస్ బీయింగ్ కన్సిడర్ యాజ్ అ లీడర్ ఫర్ లాస్ట్ 13 years. అంటే దీంతో పాటు చాలా టూల్స్ ఉన్నాయి, లైక్ పవర్ బిఐ ఉంది, టాబ్లీ ఉంది. బట్ హిస్టరీ వైజ్ చూసుకుంటే మాత్రం 13 years నుంచి లీడింగ్ పొజిషన్ లో ఉన్న టూల్ ఒకటి క్లిక్ సెన్స్, క్లిక్ అండ్ క్లిక్ సెన్స్. ఓకే, సో పవర్ బిఐ, సేల్స్ ఫోర్స్, ఇవన్నీ టాబ్లూ ఇవన్నీ కూడా మనకి పవర్ బిఐ కూడా 2014 or 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి అది మార్కెట్ లో ఉంది. అంటే పిక్చర్స్ నథింగ్ 10 years నుంచి. టాబ్లూ కూడా లైక్ ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నా కూడా దే విల్ కన్సిడర్ యాజ్ ఎ లీడర్ ఫ్రమ్ 2013 ఆన్వర్డ్స్. బట్ క్లిక్ వ్యూ లీడర్ గా 2009 నుంచి కన్సిడర్ చేశారు. 2009 or 2010 నుంచి కన్సిడర్ చేశారు. సో దాట్ ఈస్ ది ఐ మీన్ అక్కడనే మనకి తెలిసిపోతుంది క్లిక్ ఇస్ ద కంప్లీట్ అడ్వాన్స్ దెన్ ది అదర్ థింగ్స్ అని. But nowadays Microsoft is far advanced compared to these any other tools, because వాళ్ళ దగ్గర ఉన్న ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్ ఇవన్నీ బేస్ చేసుకొని సో they'll go further. But other tools are also going forward that way. So ఇంకొక నాకు తెలిసి ఇంకో 6 months or 1 year లో we'll gonna get all the kind of features in the ClickView and other BA tools as well. Whatever options we have. Okay, so ClickSense is a business intelligence tool. సో ఇవన్నీ కూడా మన బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్. మార్కెట్ లో మనకి దగ్గర 45 to 50 బిఏ టూల్స్ ఉన్నాయి. బట్ అందరికీ అన్ని తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నో ఓన్లీ
few of the reporting tools. So ClickSense is also one of the reporting tool. Reporting tool అంటే ఏంటంటే ఇట్స్ బేసికలీ మనకి డేటాబేస్లో డేటా ఉంది. ఓకే, సో ఆ డేటాబేస్లో ఉన్న డేటాని ఒక గ్రాఫికల్ వేలో చూపించాలి, అంటే ఒక డయాగ్రామ్ రూపంలో చూపించాలి. సో ఇప్పుడు మీరు చూస్తే కింద టేబుల్లో నాకు ఇది డేటాబేస్ టేబుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్స్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ టోటల్ ఏరియాస్, సమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్స్, సమ్ జీవీఏ పర్ క్యాపిటా ఇన్ అగ్రికల్చర్. సో ఇలాంటి కొన్ని కొన్ని డేటా ఉంది, కొంచెం డేటా నాకు డేటాబేస్లో. ఇప్పుడు ఈ డేటాని నేను యూజర్స్కి ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఇది అర్థం కాదు. అంటే ఇందులో డేటా పెరిగే కొద్దీ దే విల్ నాట్ అండర్స్టాండ్ హౌ దీంట్లో ఎవరు అంటే లైక్ డిఫరెంట్ మెజర్స్ పైన మనం క్యాలిక్యులేట్ చేయాలి. అసలు ఎవరికి ఎక్కువ ల్యాండ్ ఉంది, ఎవరికి ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, ఈ థింగ్స్ నేను చూడాలి అంటే ఇట్ ఇస్ లిటిల్ కాంప్లెక్స్ వెన్ యూ హ్యావ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాటా. సో ఇలాంటి డాటాని వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ గ్రాఫికల్ వే. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ లో చూస్తే వీ హ్యావ్ డిఫరెంట్ గ్రాఫ్స్ ఉన్నాయి. పై చార్ట్ అని, బార్ చార్ట్ అని, కాలమ్స్ అని, లైన్స్ అని. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ చార్ట్స్ వీ హ్యావ్ అవైలబుల్ ఇన్ ద బిఐ టూల్స్. ఎక్సెల్లో కూడా ఉంటాయి మనకి, బట్ ఎక్సెల్ ఇస్ ద లిమిటేషన్. బికాస్ ఎక్సెల్లో మనం 10 lakhs కన్నా ఎక్కువ డాటా ఉంటే మనకి చాలా స్లో అయిపోతుంది. అండ్ అన్ని కేసెస్లో ఎక్సెల్ అనేది ఇట్స్ నాట్ సూటబుల్. సో ఇలా ఇలా ఉన్న డాటాని, ఈ టేబుల్ ఫార్మెట్లో ఉన్న డాటాని వీ హౌ టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ గ్రాఫికల్ వే బై హైలైటింగ్ ది పాయింట్స్. బిజినెస్ లాజిక్స్ ఉంటాయి. లైక్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టోర్ ఉంది, బట్టల స్టోర్ ఫర్ ఎగ్జాంపుల్. ఐ వాంట్ టు సీ హౌ మెనీ పీపుల్, అంటే ఎవరైతే ఎక్కువ క్వాంటిటీతో కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటాను రిపోర్ట్లో. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని మనము హైలైట్ చేయొచ్చు చార్ట్స్ బేస్ చేసుకొని. సో ఓకే, ఎవరైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 క్వాంటిటీ కన్నా ఎక్కువ డ్రెస్సెస్ కొన్నారో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ హైలైట్ చేయండి గ్రీన్ కలర్లో. ఎవరైతే తక్కువ కొంటున్నారో అటువంటి వాటిని రెడ్ కలర్లో హైలైట్ చేయండి అని. సో ద గ్రాఫికల్ వేలో ప్రజెంట్ చేసే పాసిబిలిటీ ఇవన్నీ కూడా మనకి డేటాబేస్లో ఉండవు. డైరెక్ట్గా డేటాబేస్లో అయితే ఇవన్నీ పాసిబుల్ కాదు. సో అందుకనే టు అచీవ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎర్లియర్గా వీళ్ళు ఎక్సెల్ యూజ్ చేసేవాళ్ళు యూజర్స్ 90s 20s మ్యాక్స్ 20s వరకు 2000 వరకు కూడా ఎక్సెల్ వాడుతుండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే డేటా సైజ్ ఇంక్రీజ్ అవుతుందో, సో నవ్ డేస్ డేటా ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్, బట్ ఇన్ ద ఓల్డర్ డేస్ డేటా కమ్స్ ఎవ్రీ డే లైక్ 10 to 6 మధ్యలో ఆ టైంలోనే వచ్చి ఉండేది. బట్ ఇప్పుడంటే 24 hours మనకి ఏ టైంలో అయినా డేటా వస్తుంది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ సో అప్పుడు ఏంటంటే డే పెరిగిన కొద్దీ మనకి డేటా పెరుగుతుంటుంది డేటాబేస్లో. ఎందుకంటే ఏదో కొత్త డేటా వస్తూనే ఉంటుంది, డేటాబేస్లోకి యాడ్ అవుతూనే ఉంటుంది. సో డేటా పెరిగిన ప్రతిసారి ఈ ఎక్సెల్ అనేది అంత డేటాని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో సిమిలర్లీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్సెల్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డేటాబేస్. ఎక్సెల్ కూడా స్టార్టింగ్లో డేటాబేస్లోనే వాడేవాళ్ళు. ఒక సెటెన్ డేటా వరకు ఎక్సెల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎక్సెల్లో మీరు 10 lakhs కన్నా ఎక్కువ ఒక షీట్లో, మనకి మల్టిపుల్ షీట్స్ ఉంటాయి ఎక్సెల్లో, బట్ ఒక షీట్లో మనము మాక్సిమం 10 lakhs రికార్డ్స్ సేవ్ చేయొచ్చు. బట్ అజ్యూమ్ దట్ నాకు 10 lakhs వన్ రికార్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ నేను సెకండ్ షీట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇలా యూ హ్యావ్ టు స్ప్లిట్ ద డేటా ఇంటూ మల్టిపుల్ షీట్స్, అండ్ వెన్ ఎవర్ ద డేటా ఇస్ గ్రోయింగ్ దట్ ఎక్సెల్ ఇస్ స్లో డౌన్. సో అందుకనే టు ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ ది స్కెడ్యూలింగ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయడం కోసం బిఐ టూల్స్ అనేవి మార్కెట్లో పిక్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. సో చాలా బిఐ టూల్స్ వచ్చినాయి. 2011 వరకు కూడా ఒరాకిల్ బిఐ వాజ్ ద లీడర్ ఇన్ ది బిఐ ఎన్విరాన్మెంట్. బట్ ఆఫ్టర్ దాట్ టాబ్లియూ కొన్ని రోజులు నడిపించింది. తర్వాత పవర్ బిఐ, క్లిక్ సెన్స్, ఇవన్నీ కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టూల్ ముందుకి పైకి కిందికి పైకి అవుతుండడం. సో క్వైట్ కామన్ సినారియోస్ నౌడేస్. సో ఇక్కడ మనకి ఏంటంటే డేటాబేస్లో డేటా అన్నాం కాబట్టి, సో డేటాబేస్లో మనకి 2 type ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి మళ్ళీ. ఓకే, ఒకటి లైవ్ డేటా అంటారు, దట్ ఈస్ కాల్ ఓఎల్టీపీ డేటాబేసెస్ అంటారు వాటిని. లైవ్ డేటాబేస్ ఏంటంటే మీకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఏదో ఒక డేటా వస్తూనే ఉంటుంది దాంట్లో. సో ఇటువంటి డేటాస్ అనేవి మన డేటాబేస్ అనేవి మనకి రిపోర్టింగ్కి సూటబుల్ కాదు. అంటే అటువంటి డేటాబేసెస్ పైన మనం డైరెక్ట్గా రిపోర్టింగ్ చేయలేము, ఎందుకంటే దాంట్లో డేటా అనేది ఎవ్రీ మినిట్ ఏదో డేటా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుందాం, లేదంటే ఫేస్బుక్ లాని, ఇన్స్టాగ్రామ్ లానికి సంబంధించిన డేటా తీసుకుందాం. సో వీటిలో ఏంటి, ఏదో ఒక టైంలో, ఏదో ఒక నిమిషంలో, ఇప్పుడు మనం మాట్లాడే టైంలోనే కొన్ని లక్షల మంది
ఆర్డర్ చేసి ఉంటారు అమెజాన్లో, కొన్ని లక్షల మంది పోస్టులు చేసి ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అంటే నీకు మనం 1 సెకండ్లో 1 మినిట్లో దగ్గర వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ డాటా ఇన్ టు అవర్ డేటా బేసెస్, రైట్? సో ఇలా మనకి వచ్చే డేటా బేసెస్ ఒకటి, అండ్ లైవ్ డేటా అంటే మనకి ఎవ్రీ సెకండ్ ఏదో డేటా వస్తూనే ఉంటుంది. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇటువంటి డేటా బేసెస్ లో డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఉండదు. అంటే దట్ కెన్ బి ఎనీ ఫార్మేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాం, ఒకరు పోస్ట్ పెడతారు, ఒకరు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో పోస్ట్ పెడతారు, ఒకరు ఇమేజ్ అప్లోడ్ చేస్తారు, ఒకరు వీడియో అప్లోడ్ చేస్తారు. సో దర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మేట్ ఆఫ్ డేటా దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డేటా బేసెస్. వెన్ ఎవర్ యూఆర్ అప్లోడింగ్ మీన్స్ దట్ డేటా is స్టోరింగ్ ఇన్ డేటా బేస్. సో డేటా బేస్ డేటాలో స్టోర్ అవుతుంది అంటే డిఫరెంట్ ఫార్మాట్ స్టోర్ అవుతుంది. నేనే ఒక పోస్ట్ పెట్టాను, నేను ఒక కొటేషన్ పెట్టాను, నా ఫ్రెండ్ ఒక ఇమేజ్ పెట్టాడు, ఇంకో ఫ్రెండ్ స్టోరీ పెట్టాడు, సమ్ ఏదో వీడియో, వాడి వీడియోనో వాళ్ళ సంథింగ్ ఏదో బర్త్డే వీడియో సంథింగ్ లైక్. సో ఎవ్రీ వన్ విల్ మెయింటైన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా. సో డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ డేటా వీఆర్ స్టోరింగ్ ఇన్ టు డేటా బేసెస్. సో అలా మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటూ ఉండదు. సో ఈ దిస్ ఇస్ కాల్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. అంటే డేటా అనేది ఏ ఫార్మాట్ లో వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో డిఫరెంట్ ఫార్మాట్స్ లో రావచ్చు. సో అన్స్ట్రక్చర్డ్ డేటాస్. సో ఈ అన్స్ట్రక్చర్డ్ డేటా పైన మనం రిపోర్టింగ్ అనేది చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అందుకే మనం ఏం చేస్తామంటే, ఈ లైవ్ డేటాబేస్ ఏవైతే ఉంటాయో, లైవ్ డేటాబేస్ నథింగ్ బట్ OLTP డేటాబేసెస్. లెట్స్ అజ్యూమ్ దట్. సో లెట్స్ మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే, సో బేసిక్గా ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, అమెజాన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ ఉంది, ఇక్కడ ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, అంటే డిఫరెంట్ డేటాబేసెస్, గూగుల్ డ్రైవ్స్, ఇంకా అదర్ డేటాబేసెస్ కూడా ఉన్నాయి. సో అజ్యూమ్ దాట్. సో ఇవి మనం డేటాబేస్ అనుకుంటే, సో ఇప్పుడు ఈ డేటాబేస్ లో లైవ్ డేటాబేసెస్. సో వీటిలో డేటా పైన మనం రైట్ రిపోర్టింగ్ చేయలేం కాబట్టి, సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే, ఈ డేటాబేస్ లో, ఈ లైవ్ డేటాబేస్ లో ఉన్న డేటాను అంతా తీసుకొని we will maintain the data, we will copy the data into another database. So from here to here, ఇంటెలిజెన్స్ దీన్ని మనం OLAP డేటాబేస్ అంటాం. అంటే దీస్ ఆర్ వేర్ హౌసెస్. సింపుల్ చెప్పాలంటే డేటా వేర్ హౌస్ అంటారు. సో వేర్ హౌస్ అనొచ్చు, లేదంటే OLAP అనొచ్చు. సో లైవ్ డేటాబేసెస్ ని వి కాల్ ఇట్ యాజ్ OLTP డేటాబేసెస్. OLTP అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. అంటే దాంట్లో ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్, ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. అండ్ OLAP అంటే నథింగ్ బట్ డేటా వేర్ హౌస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆన్లైన్ అనలైటికల్ ప్రాసెసింగ్. అంటే అనలైటికల్ అంటే ఏంటంటే రిపోర్టింగ్ కి సంబంధించిన డేటా అంతా కూడా మనము ఈ సెకండ్ డేటాబేస్ లో పెడతాం. అంటే ఈ లైవ్ డేటాబేసెస్ లో నుంచి మనం డేటాని వీఆర్ లోడింగ్ ఇట్ ఇన్ టు అనదర్ డేటాబేస్. ఓకే, వీఆర్ కీపింగ్ ఆల్ దిస్ డేటా ఇన్ టు దిస్ డేటాబేస్. అంటే ఒక బ్యాకప్ కాపీ లాగా పెట్టుకుంటాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా ఈ డేటాబేస్ లో నుంచి ఇంకొక డేటాబేస్ లోకి డేటా కాపీ చేసేటప్పుడు వి గోనా ఫాలో సెటన్ ప్రాసెస్. ఎందుకంటే డైరెక్ట్ గా మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాను తీసుకొచ్చి ఇంకో డేటాబేస్ లో పెడితే దర్ ఇస్ నో మీనింగ్. సేమ్ అందులో ఉన్న డేటానే ఇందులో ఉంటుంది. బట్ ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది, లైవ్ లో మనకి ఆల్రెడీ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది. వి హావ్ టు కన్వర్ట్ దిస్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఇంటూ స్ట్రక్చర్ ఫార్మాట్. సో దానికోసం మనకి మార్కెట్లో అయితే చాలా ETL టూల్స్ ఉంటాయి. మేబీ యూ మైట్ హ్యావ్ హియర్డ్ అబౌట్ ది ETL టూల్స్. లెట్ మీ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దీస్ ఆర్ ది OLTP డేటాబేసెస్. ఇది మనకి డేటాబేస్ అనుకుందాం, OLTP డేటాబేసెస్. ఓకే, ఈ డేటాబేస్ లో నుంచి మనం డైరెక్ట్ గా రిపోర్టింగ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో డైరెక్ట్ గా రిపోర్టింగ్ అంటే మనం చేయలేము. సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే, ఈ డేటాబేస్ లో ఉన్న డేటాను అంతా తీసుకొచ్చి మనము ఇంకొక డేటాబేస్ లో పెట్టేస్తాం. బట్ యాజ్ ఇట్ ఈస్ గా డేటాను పెట్టలేము. వి గోన కన్వర్ట్ ద డేటా. ఇక్కడ ఉన్న అన్స్ట్రక్చర్డ్ డేటాని వి గోన కన్వర్ట్ ఇంటూ స్ట్రక్చర్ డేటా. ఇక్కడికి వచ్చి ఏమవుతుందంటే, ఇది OLAP డేటాబేసెస్. ఇక్కడ ఏమవుతుందంటే దట్ డేటా విల్ బి స్ట్రక్చర్డ్. అంటే మనం దాన్ని కంప్లీట్ గా ట్రిమ్ చేస్తాం, ట్రిమ్ చేయడము సంథింగ్, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేయడము. సో ఏదో ఒకటి డేటా అయితే మొత్తానికి మనకు ఒక మీనింగ్ఫుల్ డేటాగా తీసుకొస్తాము OLAP లోకి ఎప్పుడైనా సరే.
ఓకే, సో దిస్ ఇస్ స్ట్రక్చర్ డేటా అండ్ స్ట్రక్చర్ డేటా. సో ఇక్కడ నుంచి మనము ఈ డేటాను తీసుకురావడానికి మనకి జనరల్గా మిగతా టూల్స్ అంటే లైక్ వేరే టూల్స్ ఏవైనా తీసుకుంటే మనం వేరే బిఏ టూల్స్ ఏది తీసుకున్నా కూడా ఇట్ రిక్వైర్స్ ETL tools. సో యూ మైట్ బి హియర్ అబౌట్ ద ETL టూల్స్. లైక్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అయితే అజూర్ డాటా బ్రిక్స్ కానీ అజూర్ కానీ అజూర్ సినాప్స్ కానీ అజూర్ డాటా ఫ్యాక్టరీస్ కానీ లేదంటే టాలెంట్ అని ఇన్ఫర్మేటికా అని స్నోఫ్లిక్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ETL టూల్స్ ఉన్నాయి మనకి ప్రజెంట్. సో ఏం చేస్తారు అంటే ఆ ETL టూల్స్ని బేస్ చేసుకొని దే గోన కన్వర్ట్ ద డాటా, దే గోన గెట్ ద డాటా ఫ్రమ్ దిస్ OLTP databases. So this is called ETL tools. ETL tools nothing but I'll explain that. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ డేటాబేస్లో నుంచి ఈ లైవ్ సోషల్ మీడియా నుంచి ETL టూల్స్ అనేవి డేటాను పిక్ చేసుకుంటాయి. సో దే పిక్ ద డేటా ఫ్రమ్ ద లైవ్ డేటాబేసెస్. ద ETL tools will pick the data from the databases and they will do the transformations. అంటే మనకి ఇక్కడ డేటా అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ యూ వన్ సెనారియో, వన్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటాబేస్లో మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అని అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, మీరు జీమెయిల్ క్రియేట్ చేసినా కూడా మీకు ఫస్ట్ నేమ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, ఇంకా కొన్ని కేసెస్లో మిడిల్ నేమ్ అని కూడా ఉంటుంది. ఓకే, సో అంటే 3 ఇండివిజువల్ ఫీల్డ్స్ ఉన్నాయి మీకు. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా మీకు డేటాబేస్లో లైవ్ డేటాబేస్లో 3 ఇండివిజువల్ ఫీల్డ్స్గా సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వంశీ సమ్, ఓకే సమ్ ఏదైనా సార్ నేమ్ ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నాకు డాటా అంతా 3 డిఫరెంట్ ఫీల్డ్స్లో స్టోర్ అయిపోయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు OLAP మనం ఏం చేస్తాము అంటే ఈ డాటా అంతటిని కూడా ఫుల్ నేమ్గా తీసుకొస్తాము. ఫుల్ నేమ్ అనే ఫీల్డ్లో ఒకే సింగిల్ నేమ్లో ఇలా వస్తుంది డాటా అంతా. దట్ ఈస్ కాల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే సింపుల్ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. జనరల్గా ఇంకా కొన్ని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, బట్ సింపుల్ అండర్స్టాండింగ్ కోసం ఒక సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో OLTPలో మనకి 3 ఇండివిజువల్ ఫీల్డ్స్లో ఉన్న డాటాని OLAPలోకి వచ్చేసరికి వి పుట్ దెమ్ ఇంటూ ఏ సింగిల్ ఫీల్డ్. 3 ఫీల్డ్స్లో ఉన్న డాటాని 1 ఫీల్డ్ చేసాము. సిమిలర్ వే మనకి లైవ్ డేటాబేస్లో అంత డాటా అవసరం లేదు మనకి. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది అంటే నాకు ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ ద డాటా. సో నాకు డేటాబేస్లో ఏదైనా ఉండొచ్చు, నా రిపోర్టింగ్కి అవసరమైన డాటాని నేను తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తాము, మనకి కావాల్సిన డాటాని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రిపోర్ట్ డెవలప్మెంట్ వచ్చింది, దే వాంట్ టు సీ ఓన్లీ సౌత్ ఇండియా డాటా అన్నారు. నాకు ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ డాటా ఉంది నా దగ్గర డేటాబేస్లో, OLTP డేటాబేసెస్. బట్ అవుట్ ఆఫ్ దట్ నాకు ఓన్లీ ఇండియా లెవెల్ డాటా కావాలి అంటే కంప్లైంట్ రిపోర్టింగ్లో ఓన్లీ సౌత్ ఇండియాకి సంబంధించిన డాటానే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను సింపుల్గా I'll put some data restriction filter on this ETL while extracting the data. I'll put some filters and then I'll get the required data into our OLAP database. OLAP database లోకి నాకు కావాల్సిన డాటాని తీసుకుంటాను. నాకు మొత్తం డాటా కాకుండా నాకు కావాల్సిన డాటాని తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ we do the transformations, we do the loads and then we load the data into ఈ డాటా OLAP database లోకి డాటా లోడ్ అవుతుంది. ETL లోని బేస్ చేసుకొని we connect to the live databases, we get the data, we transform it, and then we load it into another database. That is called ETL. We extract, E nothing but extracting the data from the live databases, T nothing but transforming the data, L nothing but loading into another database. ETL tools. సో తర్వాత ఈ OLAP స్ట్రక్చర్ డాటాని మనము రిపోర్టింగ్ లో వాడుకుంటాం. ఇట్ కెన్ బి పవర్ BI, ఇట్ కెన్ బి ClickSense, ఇట్ కెన్ బి Tableau, ఇట్ కెన్ బి ఎనీథింగ్. Any BI tools can utilize this data from this OLAP databases. That is the process for most of the BI tools. But Qlik లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, Qlik ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, యూ డోంట్ నీడ్, ఇప్పుడు ETL టూల్స్ అని చెప్పాను కదా, అజూర్ అని, సో దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్, అజూర్, టాలెంట్ అంటే టాలెంట్ కూడా Qlik వాడేది. సో అజూర్ డాటా బ్రిక్స్ ఉంది, అజూర్ డాటా ఫ్యాక్టరీ ఉంది. సో డాటా బ్రిక్స్ వాడతారు కొంతమంది, లేదంటే ఇన్ఫర్మేటికా టూల్ వాడతారు, స్నోఫ్లిక్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏదైనా బిఏ టూల్స్, ఓడిఐ ఉంటుంది, ఒరాకిల్ డేటా ఇంటిగ్రేషన్ అని. సో దెర్ ఆర్ డిఫరెంట్ ETL tools available in the market. సో ఇలాంటి ETL tools వాడి they'll pull the data into OLTP structure. సో ఇక్కడ టూ థింగ్స్ ఏంటంటే, సో దిస్ ఇస్ వన్ డేటాబేస్ అండ్ దిస్ ఇస్ అనదర్ డేటాబేస్. సో డేటాబేస్ మెయింటైన్ చేయాలి అంటే ఆబ్వియస్గా మనకి అట్లీస్ట్ ఒక 5 to 6 people అయినా కావాలి. అండ్ డేటాబేస్ ఎప్పుడు కూడా మనకి కొంచెం హెవీ బర్డెన్ పడిన, హెవీ లోడ్ పడిందంటే డేటాబేస్ పైన దట్ విల్ క్రాష్ ది డేటాబేస్ కంప్లీట్. అంటే ఇప్పుడు మనం JNTU రిజల్ట్ ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు, దే ట్రై టు ఓపెన్ ద డేటాబేస్ టు సీ ద రిజల్ట్. ఇప్పుడు అన్ని లక్షల మంది స్టూడెంట్ పైన డేటాబేస్ పైన ఒకటేసారి రిక్వెస్ట్ చేస్తే ద డేటాబేస్ విల్ డెఫినెట్లీ క్రాష్, రైట్? సో అది మనం చాలాసార్లు చూసాము. సో సిమిలర్ వే లేదండి, నేను చెప్తాను, అదే చెప్తాను. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అదర్ BA టూల్స్ అండ్ ClickSense. సో ETL టూల్ నేర్చుకోవాలా అని అంటున్నారు. ETL టూల్ కి ఇప్పుడు అదర్ BA టూల్స్ కి మన ClickSense కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను టాకింగ్ అబౌట్ దాట్. సో ఇంకా చాలా ఉన్నాయి, లూకర్ అని, సో గూగుల్ అనలిటిక్స్ అని, లాట్ ఆఫ్ BA టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో ఎవ్రీథింగ్ లైక్ డేటాబేస్ మెయింటైనింగ్ ద డేటాబేస్ ఇస్ ద కాంప్లికేటెడ్ వన్. సో ఎప్పుడైతే మనకి డేటాబేస్ పైన లోడ్ ఎక్కువ పడుతుందో అప్పుడు ఇట్ విల్ క్రాష్ అవుట్. సో అందుకని డేటాబేస్ కి మనకి 24/7 సపోర్ట్ అయితే మ్యాండేటరీ. ఎనీ డేటాబేస్, అది వెదర్ ఇట్ కెన్ బి OLEP డేటాబేస్, ఇట్ కెన్ బి OLTP డేటాబేసెస్. సో డేటాబేస్ మెయింటైన్ చేయాలి అంటే 24/7 అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎప్పటి నుంచి ఎప్పుడు లాగిన్ అవుతారో తెలియదు, ఎప్పుడు డేటాబేస్ పైన బండిల్ పడుతుందో తెలియదు. సో టు హ్యాండిల్ దట్ డెఫినెట్లీ వీ నీడ్ సమ్ ఫోక్స్ టు హ్యాండిల్ ద ప్రెషర్. బట్ క్లిక్ కూడా అడ్వాంటేజ్ ఏంటి కంపేర్ టు ఇప్పుడు అదర్ BA టూల్స్కి అయితే ఇది ప్రాసెస్, క్లిక్ కూడా ఇదే ప్రాసెస్ చాలా మంది నవేడేస్ వాడుతున్నారు. బట్ క్లిక్ లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ClickSense కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ది OLTP డేటాబేసెస్. అంటే ClickSense లో మనము డైరెక్ట్ గా OLTP డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ అవర్ ClickSense టూల్. సారీ. సో there are two options. ఒకటి, యూ కెన్ యూజ్ ది థర్డ్ పార్టీ ETL టూల్స్, అంటే వేరే కంపెనీ ETL టూల్స్ ని బేస్ చేసుకొని మీరు డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, అండ్ దెన్ యూ కెన్ లోడ్ ఇట్ ఇన్ టు ClickSense. సెకండ్ ఆప్షన్ విచ్ ఇస్ మోస్ట్ యూజ్డ్ ఆప్షన్, అంటే చాలా అదర్ BA టూల్స్ తో పోల్చుకుంటే ClickSense కి ఇంత హైప్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ClickSense కెన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది అదర్ BA టూల్స్. అంటే డైరెక్ట్ OLTP డేటాబేస్ కి మీరు డేటాని డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ ద డేటా, యూ కెన్ డూ ద ట్రాన్స్ఫర్మేషన్స్. మనం ETL టూల్లో చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా క్లిక్ లో చేసుకోవచ్చు. క్లిక్ కెన్ హ్యాండిల్ ది కాంప్లెక్స్ ETL ట్రాన్స్ఫర్మేషన్స్. మిగతా టూల్స్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ లో మనం అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బట్ క్లిక్ కెన్ డూ ది అడ్వాన్స్డ్ లెవెల్ ETL కాన్సెప్ట్. అంటే ఒక ETL టూల్ ఎంతవరకు అయితే ఎంత కాంప్లెక్సిటీ ఆఫ్ డాటాని హ్యాండిల్ చేయగలదో ClickSense కూడా అంత కాంప్లెక్సిటీ డాటాని హ్యాండిల్ చేయగలదు. సో ClickSense is not only the BA tool, ClickSense is the ETL come BA tool. సో ClickSense లోనే మనకు కావాల్సిన ETL చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ BA ఎన్విరాన్మెంట్స్ టు ది ClickSense. ఎందుకు అంటే యూ కెన్ డూ ది ఆల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ విత్ ఇన్ ద ClickSense. సింగిల్ లైసెన్స్ పైన మీకు మొత్తం డేటా మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే పైన దాంట్లో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ ఐఎమ్ యూజింగ్ అదర్ BA టూల్స్ అపార్ట్ ఫ్రమ్ ClickSense అనుకుందాం. నేను వేరే BA టూల్స్ వాడుతున్నాను కంపెనీలో. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, ఇప్పుడు ఇంతకుముందు నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కానివ్వండి, సో హౌ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ అదర్ BA టూల్స్ టు ClickSense. ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను ClickSense కాకుండా వేరే టూల్ వాడుతున్నాను నా క్లయింట్ నేను. సో నేనేం చేయాలి, నాకు మిగతా టూల్స్లో డైరెక్ట్ అంత అడ్వాన్స్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్స్, అడ్వాన్స్ లెవెల్ ETL క్యాపబిలిటీస్ హ్యాండిల్ చేయాలంటే నేను మధ్యలో ఇంకొక ETL టూల్ కొనుక్కోవాలి. అజూర్ నేను అజూర్ కొనుక్కున్నాను, అజూర్ డేటా ఫ్యాక్టరీ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను అజూర్కి లైసెన్స్కి పే చేయాలి. ClickSense అంటే ఈ టూల్ వాడుతున్నందుకు ఈవెన్ పవర్ BI సంథింగ్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో పవర్ BIకి కూడా నేను లైసెన్స్ పే చేయాలి.
సో ఐ హ్యావ్ టు పే 2 licenses అండ్ ఐ నీడ్ 2 folks. డాటా అజూర్ ఫ్యాక్టరీ ఎక్స్పర్ట్స్ కావాలి ప్లస్ పవర్ బి ఎక్స్పర్ట్స్ కావాలి. Because one person cannot handle the Azure Data Factory and Power BI. So they definitely need few persons for Data Factory handling, few persons for Power BI handling. So 2 different licenses, 2 other extra resources needed, and the entire process is based out of different combination of different knowledge persons. But when it comes to ClickSense, ClickSense lone direct ga you can do the ETL. So అప్పుడు నీకు ClickSense కి ETL person అవసరం లేదు. One developer can do ETL, same person can do reporting. సో క్లిక్ లో ఉన్న అడ్వాంటేజ్ అంటే అదే పర్సన్ ETL చేయగలడు అండ్ సేమ్ పర్సన్ కెన్ బిల్డ్ ద రిపోర్ట్స్. బట్ మిగతా టూల్స్ అలా ఉండదు. ETL వేరే పర్సన్ చేస్తారు, రిపోర్టింగ్ వేరే పర్సన్ చేస్తారు. పవర్ BI ఇస్ ద రిపోర్టింగ్ పర్సన్స్, అజూర్ డేటా ఫ్యాక్టరీ ఇస్ ద ETL పర్సన్స్. సో 2 ఇండివిజువల్ పర్సన్స్ కావాలి. ఇక్కడ ఏంటంటే సింగిల్ రిసోర్స్ కెన్ హ్యాండిల్ ది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. యూ కెన్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది OLTP డేటాబేసెస్. యూ కెన్ గెట్ ద డాటా, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ విత్ ఇన్ ద ClickSense. అండ్ వన్ మోర్ థింగ్, సో ETL టూల్ని బేస్ చేసుకొని మనం డేటాబేసెస్ని మనము లైవ్ డేటాబేస్లో ఉన్న డేటాని మనం OLAP డేటాబేస్లోకి స్టోర్ చేసుకున్నాం. మరి క్లిక్ ఇక్కడ లోడ్ చేస్తుంది డేటాని. సో మనం ClickSense నేను డైరెక్ట్గా కనెక్ట్ చేస్తుంది లైవ్ డేటాబేస్ అంటున్నాను. క్లిక్ డైరెక్ట్గా లైవ్ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది, డేటాను తీసుకుంటుంది. బట్ వేర్ ఇట్ ఈస్ స్టోరింగ్ ద డేటా? సో క్లిక్ విల్ స్టోర్ ద డేటా ఇన్ ద మెమొరీ. క్లిక్ ఇన్ మెమొరీ టూల్. ఓకే, అంటే మీరు ఎంత డేటా లోడ్ చేయండి, సో దాట్ విల్ లోడ్ ఇన్ టు అవర్ ర్యామ్. మన సిస్టంలో ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్లో స్టోర్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ర్యామ్. సో ర్యామ్ మెయింటైన్ చేయడానికి ఏ పర్సన్ అవసరం లేదు. మనం జనరల్గా మన ల్యాప్టాప్లో ర్యామ్ని మెయింటైన్ చేయాలంటే మనం ఏమి ఒక పర్సన్ పెట్టుకొని కూర్చోం కదా. సో ర్యామ్ ఒకవేళ మన డిస్క్ ఫుల్ అయితే రెడ్ కలర్ చూపిస్తుంది, దెన్ వి ఇంక్రీజ్ ద ర్యామ్ సైజ్. సో ఎప్పుడైనా సరే క్లిక్ అనేది కంప్లీట్గా మనకి ఆ సర్వర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ సర్వర్లో ఉన్న ర్యామ్లో మన డేటా అంతా స్టోర్ చేస్తుంది. సో అంటే యూ డోంట్ నీడ్ అనదర్ డేటాబేస్. నాకు లైవ్ డేటాబేస్ ఉంటే సరిపోతుంది. ఆ లైవ్ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకుంటాను, ఆటోమేటిక్గా నేను లోడ్ చేయగానే అదంతా కూడా బై డిఫాల్ట్గా ఇన్ మెమరీలో సేవ్ అయిపోతుంది. సో ఇన్ మెమరీకి మనకి ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ర్యామ్. సో ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. దట్స్ ఇట్. That's the difference between other BA tools versus the ClickSense. మిగతా టూల్స్లో మేబీ they might store in the in memory, they might store in the hard disk, but they don't then ఇంత కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ని they don't recommend it మిగతా టూల్స్లో. బట్ క్లిక్లో ఇట్స్ అ ఇన్బిల్ట్ ప్రాసెస్ that you can do advanced level transformations and you can do advanced level visualizations in the same tool. సింగిల్ టూల్లోనే మీరు ఎంటైర్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది. సో దిస్ ఇస్ వై like most of the people are choosing ClickSense compared to the other BI tools nowadays. సో మనకేమి ETL టూల్స్ మీరు స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. We can do all the ETL within the ClickSense. I'll talk about that topics and then we can do all the reporting as well. Clear on the process, like end-to-end process. So let me show you in the slides. So ఇప్పుడు ఇందాక చూపించినట్టు, so this is the process for other BI tools. You see, so this is process for other BA tools. ఏం చేస్తున్నారు వాళ్ళు? స్మార్ట్ కనెక్టర్స్, నథింగ్ బట్ ETLలో ఉన్న కనెక్టర్స్ని బేస్ చేసుకొని దే విల్ కనెక్ట్ టు ది live databases. They extract the data. Nothing but they extracting the data. Okay, they extracting the data and ETL tool lo they do the transformations and then they'll load the data into the warehouse, and from the warehouse they'll pull the data into reportings. This is for other BA tools. But when it comes to ClickSense, similar way మన ClickSense లో by default గా మన కనెక్టర్స్ ఉన్నాయి different database కి కనెక్ట్ అవ్వడానికి. సో we can use that connections to connect to the live databases, and ClickSense will load all the data in the memory. మెమొరీలో మెమొరీలో ఏ డేటా లోడ్ చేసినా మనకి బైనరీ ఫార్మేట్లో లోడ్ అవుతుంది. ఇట్ కెన్ బి ఎనీ డేటా. మీరు ఇప్పుడు ఏ ఫైల్ లోడ్ చేసినా, మీరు మూవీస్ అప్లోడ్ చేసినా మీ ల్యాప్టాప్లో, మీరు సాంగ్స్ అప్లోడ్ చేసినా, మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా, దిస్ ఎవ్రీథింగ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బైనరీ ఫార్మాట్స్.
సో బైనరీ ఫార్మేట్లో ఓకే మనము డేటా అంతా స్టోర్ అవుతుంది. సిమిలర్ వే క్లిక్ సెన్స్ కూడా మనము డేటాబేస్ నుంచి లోడ్ చేసే డేటా అంతటి కూడా బైనరీ ఫార్మేట్లో లోడ్ చేస్తుంది మెమరీలో. బట్ రిపోర్టింగ్ లో మాత్రం యాజ్ గా మనకి ఎలా ఉందో అది చూపిస్తుంది. బట్ డేటాబేస్ లో అంటే మెమరీలో స్టోర్ అయ్యేటప్పుడు మాత్రం ఇట్ విల్ స్టోర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బైనరీ. అండ్ ఫ్రమ్ ద బైనరీ వీ కెన్ యూజ్ ది వీ కెన్ క్రియేట్ రిపోర్ట్. అంటే మనం డేటాబేస్ కి ఎవ్రీ టైం మనకి డేటాబేస్ కి కనెక్ట్ అవసరం లేదు. ఎవ్రీ టైం మనకి సెకండ్ డేటాబేస్ కూడా అవసరం లేదు. సో ఇట్ కెన్ బి ఓన్లీ వన్ డేటాబేసెస్ విచ్ ఇస్ నథింగ్ బట్ లైవ్ డేటాబేసెస్. And from the live databases, we'll load into memory, and from the memory, we'll create a reports. That's the ClickSense process. So as I mentioned, this is the process general గా. ఇప్పుడు మీరు ఇందాక నేను ఇదంతా కూడా మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్. లైక్ ఫ్రమ్ ద లైవ్ డేటాబేసెస్ విల్ గెట్ దట్ we use the ETL tools to load the data into warehouse, and from that we gonna report the bills. Here. But ClickSense లో అయితే మనం డైరెక్ట్ ClickSense నుంచి no warehouse required. ClickSense లో you can see in the middle the no warehouse required. You can directly use the ClickSense, directly connect to the live databases, and you can directly pull it into the ClickSense and build the reports. Okay, so we have a ClickSense, only ClickSense tool ke market lo 40,000 plus customers uన్నారు. Only ClickSense tool. I'm not talking about the other tools in the Click. ఓన్లీ ClickSense పైన 40,000 ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ దట్ మెయిన్ మనకి మెజారిటీ అంటే టాటా గ్రూప్స్ ఉంది. టాటా గ్రూప్స్ లో రిపోర్టింగ్ లో వాళ్ళు ClickSense టూల్ వాడుతున్నారు. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ ఇండియన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ఆల్సో యూజింగ్ ది ClickSense టూల్. సో ఇండియన్ ఆయిల్, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్, సమ్ ఆఫ్ ది లాట్ ఆఫ్ కంపెనీస్, నోవాటిస్, వోల్వో, క్రెడిట్ సూసి, HSBC, సో ఈవెన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ is also using the ClickSense tool to analyze their players' information, to analyze their opposite players' information and all that. So, ala manaki పెద్ద clients and 40,000 plus customers are using the ClickSense tool. This as of 2022, this count might increase in last 2 years. But 2022 వరకు 40,000 plus customers only can ClickSense పైన ఉన్నారు. So we have a different various industries like healthcare, financial service, manufacturing, public sector, energies, even our మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ రిపోర్టింగ్ లో ClickSense వాడుతున్నారు nowadays. Even my home groups, they are also using ClickSense tool. So any questions, anyone about this tool? Yes, Vamshi Mallikarjun. For example, నాకు ఇప్పుడు 10 GB డేటా ఉంది. ఓకే, నా ర్యామ్ 10 GB ఉంది. సో 10 GB ఫైల్ నేను ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ ఎంత కన్స్యూమ్ అవుతుంది? సో data will be compressed first thing. Okay, సో మనకి మీరు 10 GB ఫైల్ లోడ్ చేసినా కూడా వి గోనా స్టోర్ దట్ ఇంటూ ద బైనరీ ఫార్మాట్స్. కాబట్టి బైనరీ ఏం చేస్తుంది అంటే దాంట్లో సమ్ టైమ్ డాటా మైట్ బి రిపీటెడ్. 10,000 లో మీకు 10 GB డాటా అంటే మీకు అంత యూనిక్ డాటా అయితే ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక డాటా దానిలో డూప్లికేట్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ ఒక ఫీల్డ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విలేజ్ నేమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ టేకింగ్ 1,000 యూజర్స్ ఫ్రమ్ ద విలేజ్ నేమ్ అనేది 1,000 టైమ్ రిపీట్ అయింది, రైట్? సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ విలేజ్ ఓన్లీ వన్ టైమే లోడ్ చేస్తుంది మెమరీలో. సో దాట్ వే ఇట్ విల్ reduce the it will compress the data first when you are loading the data. సో మీరు డాటాని తీసుకున్నంత ఎక్సెల్లో అంటే డాటాని ClickSense లో ఓపెన్ చేసినంత మాత్రాన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 GB ఫైల్ని నేను ClickSense లో లోడ్ చేశాను అనుకోండి, ఫస్ట్ చేసే పని ఏంటంటే దాట్ ఎంటైర్ థింగ్ విల్ బి కంప్రెస్డ్ ఇన్ ద బైనరీ ఫార్మాట్ బై అవాయిడింగ్ ది డూప్లికేట్ రికార్డ్స్. డూప్లికేట్ నథింగ్ బట్ రిపీటెడ్ అయ్యే డాటాని వన్ టైమే లోడ్ చేస్తుంది. సో దాట్ వే మీకు 10 GB డాటా అంటే బై ఆఫ్టర్ కంప్రెస్డ్ దిస్ విల్ బి అరౌండ్ 6 GB or 7 GB. ఓకే, నాకు స్మాల్ డౌట్ ఉంది. సో ఇప్పుడు 10 GB ఫైల్ ఉంది. ఓకే, అది కన్వర్ట్ అయితే 6 GB అవుతుంది. ఓకే, బైనరీ ఫార్మాట్లో. బట్ మనకు 3 యూజర్స్ ఉన్నారు, డిఫరెంట్ యూజర్స్. వాళ్ళు డిఫరెంట్ ఫైల్స్ ఓపెన్ చేసినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 GB 10 GB, బట్ అవర్ ర్యామ్ కెపాసిటీ 10 GB ఓన్లీ. అప్పుడు మనకి ఏమైనా పర్ఫార్మెన్స్ ఇష్యూ కానీ ఏమైనా అలర్ట్స్ కానీ ఏమైనా వస్తాయి? 10 GB ర్యామ్ అనేది జనరల్ గా రికమెండ్ చేయరు ఎక్కడ కూడా. సో యూ డెఫినెట్లీ హ్యావ్ టు యూజ్ అట్లీస్ట్ 1 TB or 500 అట్లీస్ట్ GB. సో మరి 10 GB లో సర్వర్స్ ఇన్స్టలేషన్ కి సరిపోదండి 10 GB. ఓకే,
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నాను. ఓకే, యూఎస్ క్లయింట్ బేస్డ్ వాళ్ళకి డేటా హ్యూజ్గా ఉంటుంది. సో ఇప్పుడు మల్టిపుల్ యూజర్స్ మనకు 1 TB ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఒక 200 యూజర్స్ 10 GB ఫైల్ డిఫరెంట్ ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ దాని ఇష్యూస్ కానీ ఏముండదండి, ఎందుకంటే డాటా అంతా కూడా మనకి వన్ టైం మెమొరీ, అంటే ఇట్స్ ఆల్రెడీ లోడెడ్ ఇన్ ద మెమొరీ యాజ్ ఎ వన్ టైం, రైట్? ఓకే సో దాన్ని క్యాచ్ లాగా చూపిస్తే తప్పించి మళ్ళీ మీకు డాటా ఆ సేమ్ ఫైల్ సోర్స్ ఫైల్ హిట్ చేయదు. ఓకే సో ఇట్ విల్ జస్ట్ బేస్డ్ ఆన్ ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే 10 GB కస్టమర్స్ ని ఒక 10,000 మంది ఓపెన్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు నేను ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ పనిచేస్తున్నాను, దగ్గర 30,000 మంది కస్టమర్స్ ఉన్నారు, 30,000 మంది యూజర్స్ ఉన్నారు. వాళ్ళకి అరౌండ్ 190+ కంట్రీస్ లో బిజినెస్ ఉంది. ఓకే సో వాళ్ళు ఏం చేస్తారు,